ఈసారి నేను మొత్తం రూట్ పెడుతూనే కొడతానమ్మా. మనం కెందులాంటి మా టికెట్ ఉన్నది రాదని అది వేరే రోజులు అవుతుంది మా వీడియోలు లేక. అంటే బండి కొంచెం వేరే పని నడుతుంది, అందుకే నేను వీడియోలు ఇచ్చిన. దగ్గర 20 రోజులు అవుతుంది, నీ గుద్దాల రోజులు అవుతుంది వీడియోలు లేక. ఈసారి మొత్తం నేను రూట్ పెడుతూనే కొడతానమ్మా. నేను పెద్ద రూట్ పెట్టి తీసుకున్నా, నేను మీకు చెప్పలేగా చూపిస్తాను మంచిగా. అంటే ఇది కూడా మ్యాచ్ ఉండే రూట్ పెట్టరు, ఇది ఉంటుంది ఇదే పేరు. ఇది కూడా అంటే అంతకుముందు ఉన్న చూడు మనకు చిన్నది, అది కూడా మ్యాచ్లోనే. ఈసారి నేను మొత్తం రూట్ పెడుతూనే కొడతానమ్మా. మనం 8 ఎకరాలు కొట్టిన, మొత్తం డ్రమ్ సీట్ గుంజిన. ఇక దీంతోనే కొట్టుడు అవుతుంది. అంటే కేజీలతో కొడితే ఏంటంటే దిగబడుతుంది బాగా. దిగవాడు ఏంటంటే కొంచెం మొలక తగ్గలేదు. ఈ రూట్ పెడుతూ కొడితే ఏంటంటే కొంచెం మొలక అనేది మంచిగా వస్తుంది. అందుకే ఇక తీసుకున్నా. నేను ఎంత తీసుకున్నా అంటే నేను కొంచెం ఎండ కొడతాను ఇక్కడ గుద్దాల, కొంచెం నీడే పోయి మాట్లాడుకున్నామ్మా. ఇప్పుడు నేను రూట్ పెట్టి కొట్టబోతానా, వేరే ఊరికి పోతానా, మన ఊరికి కూడా కాదు. అంటే ఈ కర్రలు మనక, ఇది వేరే కర్రలు ఇవి. ఒకసారి ఇటు చూపి కర్రలు కూడా గుద్దాలు వస్తుంది మాత్రం, సాల్ మాత్రం ఎగ్జామ్ వస్తుంది. అంటే అప్పుడు మన కాడ ఉన్నది చిన్న రూట్ పెట్టరు, అది 36 అది 36 కర్రలది. అది ఇది పెద్దది, నాకు తెలిసి ఎంత ఉంటుంది, 56 ఉంటుంది అండి. అడిగో అందాక అక్కడ నువ్వు అడిగాక వీడియో మంచిగా ఒక అడిపోయి మంచిగా చెప్పు. ఒక నీడున్నాయి కదా. నేను తీసుకున్న పెద్ద రూట్ పెట్టనుమా, అంటే మ్యాస్టర్ రూట్ పెట్టరు. ఇది నేను తీసుకున్న ఎక్కడ కాదు, మన రాజన్నది తీసుకున్నా. హార్వెస్టర్ ఉన్నది చూడు, మొన్న అంతకుముందు ఒక షార్ట్ పెట్టినా కానీ న్యూజిలాండ్ బండి అన్న అని ఆ అన్నది తీసుకున్నా. ఇది ఎంత పడ్డా అంటే నాకు 70,000 పడ్డది మా. అంటే అన్న కూడా తీసుకున్నది కూడా 70,000. ఇక మనకు అవసరం కాబట్టి నేను తీసుకున్నా. అంటే నేను తీసుకోపోతును. ఫస్ట్ ఒకసారి అడిగిన అన్నను తీసుకోపోమన్నాడు. ఒక ఎకరమో 2 ఎకరాలకు కొట్టినా గుద్ద అలత్తాంది. ఇక అందుకే ఇక పడ్డ రేటు కానీ మేము తీసుకున్నాం. ఇక లాస్ వచ్చిన నష్టం వచ్చిన ఇక మనకైతే మంచిగా నడుతుందని తీసుకున్నామా. నేను పాతది ఏంటంటే నేను దానికి 30,000కి అమ్మినామా. మన దగ్గర చిన్నది ఉన్నది కదా మ్యాస్టర్ రూట్ పెట్టరు, దాన్ని 30,000కి అమ్మినా. అంటే అది లాస్ట్కే పోయింది. ఇక నేను అసలు ఆ షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా అమ్మేది, కానీ ఏంటంటే మన వాళ్ళని తీసుకుంటారు అనుకున్నా కానీ ఇక మాకనే పోయింది, సేల్కి పోయింది అది. ఇది మొత్తం నెట్ కట్టేసినా మామ. అంటే నేను జంబు కూడా ఎట్లా అంటే మనది ఇక్కడ ఒక పైపు కొడతాను, ఇవి తాళ్ళు అవే ఇది ఉన్నది మామ మనది కొట్టేది. నేను దానికి కూడా ఒక ఫుల్ వీడియో తీస్తా పక్క. ఇది ఎట్లా అంటే మన కేజీలు వేసుకుంటే గుద్దాల. అంటే నేను ఏమాట కామాట, కానీ ఇది రూట్ వేటర్ ఎట్లా అంటే ఈ ఒడ్లకు సరిగ్గా అత్తలేదు. ఎట్లా అంటే కొంచెం గడ్డి ఉంటుంది ఇక, గడ్డ నడతలేదు. ఏం కాదు ఇక మన డ్రమ్ సీట్ కాబట్టి ఇక నడుతుంది. ఇప్పుడు నేను దగ్గర ఏంటంటే మనం ఒక 8 ఎకరాలు, బయట ఒక 2 ఎకరాలు కొట్టినామా. ఇది ఏంటంటే ఇప్పుడు నేను జంగపల్లెకి పోతాను రూట్ వేటర్ కొట్ట. నేను అక్కడ ఏదో చూపిస్తాను మీకు అసలు ఇది ఎట్లా నడుతుంది అనేది రూట్ వేటరు. గుద్దాలు మనది ఇక ఛానల్ మొత్తం డౌన్ అవుతుంది, ఎందుకంటే వీడియోలు పెడతలేను ఇక. పెట్టాలి మా ఇప్పటి నుంచి నా పక్క. మస్తుండే రూట్ వేటర్ మాత్రం. ఇదేమో ప్యాడీగానే ఉంటుంది ఇక ఇక్కడ ఇట్లా. ఇది ప్యాడీ స్పెషల్ అసలు. నాకు దీన్ని అయితే మొత్తం గ్యారెంటీ అయితే తెలియదు నాకు పర్ఫెక్ట్. తెలుసుకుంటామా పక్క దీని గురించి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. ఇగో ఇది ఒకటి పోయింది, ఈ రాడు ఇగో ఇసు ఉంటుంది ఇక. ఇది డోర్ కూడా బెండ్ అయింది. అంటే మనకు ఇప్పుడు అర్జెంట్ కాబట్టి ఇక నేను తీసుకున్నా ఎంతో కొంత. ఇగో ఈడ పోయింది, ఇది బెండ్ అయింది మొత్తం. లోపల కర్రలు మాత్రం బందోబస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ పట్టి కూడా దిగింది. నేను ఇది వెల్డింగ్ కొట్టించిన ఇక. ఇంకో ఈ సైడ్ పట్టి కూడా ఇగో ఇక్కడ దెంగేసింది. ఇది నేను వెల్డింగ్ కొట్టించిన. అంటే మన బండికి అయితే పర్ఫెక్ట్ మా. అంటే ఇది లోడ్ సెకండ్లో నడుతుంది మన బండి. చిన్న బండి కదా మన 40 HP బండి. పెద్ద బండి అయితే లోడ్ చాలా నడుతుంది. గుద్దాలన్నది మా రూట్ వేటర్ మాత్రం బండికి కొంచెం బరాబరి సెట్ అయింది. ఇంకా టాప్ లింకులు కొంచెం అది ప్రాబ్లం ఉన్నది. ఈ లింకు రాడ్లు ఇగో ఇక్కడ మధ్యలో ఇవి పోయినాయి లోపటి. ఇవన్నీ పోయినాయి రా చూపి ఇవి. ఈ మధ్యలో అవి పోయినాయి కొంచెం. అవి దమ్ముకుంటే వింటారు అవన్నీ వేపియాలి అవన్నీ. కొంచెం రిపేర్ ఉన్నది ఇది. ఇది ఒకటి రిపేర్ ఉన్నది మా. చేసుకుంటే మొత్తం బండికి అయితే క్రీజ్ అయితే కొట్టినన్ని. అసలు ఇంటికాంచెల్లి స్టార్ట్ చేస్తే అయిపో వీడియో. గుద్దాలుండు. నేను ఇప్పుడు అయితే వెళ్ళిపోతానమ్మా ఇక. మనం తీసుకున్నది ఇదే మా న్యూజిలాండ్ బండి ఇక్కడే ఉన్నది. రాదని అది వేరే రూట్ పెట్టరు. అది మా అన్న ఎందుకు అమ్మిడో తెలియదు మనకు కూడా అంత క్లారిటీ. అదే రూట్ పెట్టరు. అది వేరే తీసుకున్నాడు.
జంగంపల్లి దగ్గర 5-6 వస్తుందా జంగంపల్లి అంటే మొత్తం పొలాలకెళ్ళి పోవాలి. రోడ్డు ఉన్నది కానీ ఇంతకెళ్ళి మనకు ఒక 2-3 నారాలు ఉన్నాయి కొట్టేది, అది కొట్టుకొని తెంగేద్దాం ఇక. అమ్మో 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 ఇవి ఉంటానే అని ఆ వాతావరణం ఏం లేదు, మళ్ళీ తెంగుతారు ఇక ఈ భూమి రైతు మురుగులు వాడితే ఇంకా ఎక్కుతుంది. నీళ్ళు వెళ్ళవు కాబట్టి ఆడ ఉంటాయి చేస్తలేను, ఆ నీళ్ళని పోతే ఆ గాడలకి వెళ్ళి దానికైతే వచ్చినా బాగుంటుంది. వెళ్ళికట్ట కాదు మేము వచ్చింది ఇంకోకట్ట, నీ ఆ గుడ్డ లాగా అయింది. నువ్వు వెళ్ళి జంగపల్లి అంటే మీ పేరేమో అది మన బుగటూరు ఏమో నదిగా పల్లెలో ఉన్నది అక్కడ ఊరు, అది మాకు కింద నాన్న కొట్టుడు వారికి వచ్చినట్టున్నారు. ఇది మొత్తం కేజీలతో మళ్ళీ రూట్ పెట్టిన ఎందుకు కొట్టిందని అర్థమైంది. దాంట్లో కొడతా మరి కేజీ కొడతావా? నేను అందుకే హాఫ్ కేజీ చేస్తాను. హాఫ్ కేజీ అన్నది అవి కదా మేము కానీ ఇంకా కేజీ కొడతావా? ముందు పోవచ్చు మరి దాన్ని కొట్టు సార్ చూద్దాం మరి గుంజి తగ్గి ముందు కూడా నగదు కావచ్చు. ఈ మధ్యలో కూడా నువ్వు వదలకుండా దాంట్లో కొట్టుకో. నీ కొట్టరా అన్న మరి అయినా అయితే బండి మొత్తం ఇలా కూర్చోబెట్టినావా? ఫస్ట్ అమ్మ తెలియకలోడే అవి చాలా ఈ వంటలు కొట్టమంటాను అవన్న పైన అనే ఉన్నది. మాయ తెలియకల్లుడే ఈ రమేష్ అన్న తెలియకల్లుడే దిగబడ్డది. ఏం చేయాలి? రూపు ఎత్తాను గుంజాలి అంత కథ కథ ఉంటుంది. నీ అమ్మ ఉంటుంది టైర్లేని అట్లా అయిందా ఊరు మొత్తం? ఇవి పట్టబడతలేవా అన్నీ టైర్లు? కొంచెం దాని నాన్న కదా. ఇంకా పొద్దున సంవత్సరం తీయలే, ఇంకా పొద్దున సంవత్సరం వీడియో తీయలే. ఎత్తేస్తారు వీళ్ళు లాకులే అన్న మధ్యన, మరి మధ్యలో లాకులు మారదేం కాదు. అమ్మో అమ్మో
బండి చూడు మొత్తం ఎట్లా టైర్లు. కూడా రమేష్ అన్న కొడతామే మళ్ళీ నేను కొంచెం నువ్వు ఏమన్నా నీకు అన్నం ఉన్నది కదా మొత్తం రాయడే ఇది రాయడే ఇదే కప్పాయ బండి మూవ్ అవుతలే కదా, పడతాను మొత్తం. ఎంతమంది నడుస్తుంది గాలం మీద గాలం పోతే అది ఏనే గంత కట్టి ఉంది. ఏమట్టి నల్లబట్ట ఇది ఒడ్డెక్కిన నా బయట నల్ల వెక్కి దూరం అవుతుంది. కానీ నువ్వు కేజీ రూపాయలు కొట్టు రిచ్ అవుతాను అమ్మలపల్లి. నేను అందుకనే కొట్టు అన్న భయపడకేం కాదు కొట్టు అని అంటే భయం ముచ్చట చేపట్ట కొట్టింది ఎవరు వచ్చింది ఆయన ఇది కూడా వస్తున్నాయి బాబు మరి అత్తు కానీ ఇది పెద్ద బండి నడుతుంది అని నా ఇది ముంగటాలు అరిగినాయి కాదు బాబు. మావాడు ఆఫీస్ చేసి వచ్చినాక అడగకు